పిల్లలు, నేను ఈరోజు మీకు ఒక శ్లోకం నేర్పుతాను. ఇది వినాయకుడు గురించి. దీనిని చదువుతున్నాను, శ్రద్ధగా విని నేర్చుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ శ్లోకంలో మొదటి 2 లైన్ల అర్థము చెబుతున్నాను. సర్వవ్యాపి, తెల్లని వస్త్రాలతో, చంద్రుని తేజస్సుతో, చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా, సమస్తమైన విఘ్నాలను తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ శ్లోకంలోని తరువాత 2 వరుసల అర్థాన్ని చూద్దాం. నగరాజ తనయ, పార్వతి ముఖకమలమునకు సూర్యుడవై వెలుగొందు ఓ గజముఖ, రేయింబవళ్ళు నిన్నారాధించే అనేకమైన భక్తులలో నేను ఒకడిని, నిన్ను ఉపాసించుచున్నాను. తెలిసింది కదండి, ఇది అర్థం. ఈ విధంగా మీరు అర్థం తెలుసుకుంటూ పద్యాలు చదువుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.